హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు. ముందుగా పెరుగుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులో పెరుగును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. అందులో కల్లుప్పుని కూడా వేసుకోవాలి. బాగా ఉప్పు కరిగే వరకు కలుపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి దానిని సన్నటి ఘాటులాగా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మొత్తాన్ని ఇలాగా ఘాట్లాగా పెట్టుకొని మజ్జిగలో ఒకరోజు ఊరనివ్వాలి. మజ్జిగలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకరోజు ఊరినొచ్చి ఆ తర్వాత పైకి కిందికి కాయల్ని కలుపుకోవాలి. తరువాత వాటిని ఎండబెట్టాలి. ఒక కవర్ పైన వేసి సాయంత్రం వరకు ఎండనివ్వాలి. ఎండిన తర్వాత మళ్ళీ వాటిని తిరిగి మజ్జిగలో వేసుకోవాలి. ఈ విధంగా ఉన్న మజ్జిగంతా అయిపోయే వరకు, పెరుగు చిక్కగా వచ్చే వరకు ఎండబెట్టి తర్వాత మళ్ళీ తిరిగి మజ్జిగలో కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మజ్జిగ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం ఎండబెట్టుకుంటూ ఉండాలి. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరమిరపకాయలు తయారవుతాయి. ఈ ఊరమిరపకాయలు పెరుగన్నంలోకి, పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.